హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం తెలుసండి. కార్తీక మాసంలో సోమవారాలే కాదండి, శుక్రవారాలు కూడా విశిష్టమే అనమాట. కార్తీక శుక్రవారాలు కూడా మనం చాలా బాగా చేసుకోవాలి. ఇంట్లో పెట్టే దీపం, నైవేద్యం, ధూపం, ఆకాశ దీపం, ఈ కార్తీక మాసంలో చేసే స్నానాలు అంతా కార్తీక మాసమే విశిష్టత అనమాట. మన సంవత్సరం మొత్తంలో అతి ముఖ్యమైన మాసం ఏంటి అంటే అది కార్తీక మాసమేనండి. కానీ చాలామంది అయితే పాపం మూఢనమ్మకాలతో చాలా ఇబ్బందులు పడతా ఏది చేస్తే ఏదొచ్చిద్దా అన్న అనుమానాలతోనే ఈ పూజలు అనేది పూజ చేయడం జరుగుతుందన్నమాట. రోజు తలస్నానం చేయడం వల్ల, రోజు సన్నీళ్ళతో స్నానం చేయడం వల్ల మన ఆరోగ్యం చెడగొట్టుకోవడమే తప్ప ఏమీ లేదండి. మనం మనస్ఫూర్తిగా దేవుడికి ఒక దీపం పెట్టి దండం పెట్టుకోవడమే, అది భక్తితో పెట్టడం అనేది ముఖ్యమన్నమాట. రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇదివరకు రోజులు వేరండి. ఇప్పుడు చేసే స్నానాల వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈ చలికి, ఈ వాతావరణాలకి మనం తలస్నానాలు చేయడం వల్ల మనకి సైనస్ ప్రాబ్లమ్స్ అని, ఎలర్జీలు అని అవన్నీ వస్తున్నాయి అనమాట. మీరు గోరువెచ్చటి నీళ్ళతో పోసుకోండి, తలస్నానమే చేయాలని లేవు. ముఖ్యమైన రోజులు ఉంటాయి కార్తీక మాసంలో. అవి ఏకాదశులు, సోమవారాలు, నాగుల చవితి, అలాంటి నోములు, వ్రతాలు ఉన్నప్పుడు తలస్నానం చేయండి. మిగతా రోజుల్లో తలస్నానం అవసరం లేదండి. భక్తే ప్రధానం. కావాల్సింది దేవుడికి దీపం, నైవేద్యం, ధూపం, ఇవే ముఖ్యం అన్నమాట. మన భక్తి. ఈ రోజైతే చాలా శుక్రవారం బాగా చేశానమాట. ఇవాళ 3వ వారం కదా. లక్ష్మీదేవికి క్షీరదీపం, అటు దుర్గాదేవికి, ఇటు శివయ్యకి అభిషేకం చేసి మా కృష్ణయ్య దగ్గర కూడా దీపం వెలిగించానండి. ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. మనం సూర్యోదయం కాకముందు చేసే పూజ దామోదర పూజ. సూర్యోదయం అయ్యాక శివుడికి పూజ అయితే. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, ఓం కనకదుర్గాయే నమః. ఈరోజు శుక్రవారం పూజ చాలా బాగా వచ్చిందండి.